ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆకివీడు స్థానిక సంఘం మేము ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి సంఘం గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సంఘాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ప్రేమించడంలోనూ అదేవిధంగా ఆత్మ సంబంధంగా ఎదగడంలోనూ సంఘ సహోదరుల ఐక్యత విషయంలోనూ మరి చాలామందికి మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాను. నేను చాలామందికి ఇక్కడ పరిచయం లేని వాళ్ళకి ఒకసారి పరిచయం చేసుకోవాలి. మాది కుమ్మచిక్కల గ్రామం, రాజుల కుటుంబం నుంచి రక్షింపబడి దేవుని క్రీస్తు సంఘంలో స్వార్థకులుగా సేవ చేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మీకు ప్రకటించినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రికని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మా సంఘంలో 120 ఎపిసోడ్లు చెప్పాను. 120 గంటలు. మీకు ఇప్పుడు 2-3 గంటల్లో చెప్పాలి. కాబట్టి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎఫెసు పత్రిక అనగానే ఎఫెసు అనేది ఒక ప్రాంతం. మనకి ఆసియా మైనర్, చిన్న ఆసియా అంటారు. ఆసియా ఖండం వేరు, ఆసియా మైనర్ వేరు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల పేర్లు ప్రస్తావించినప్పుడు ఆసియాలో ఉన్న 7 సంఘములు 2వ అధ్యాయము 3వ అధ్యాయాలు మనం చూస్తాం ప్రకటన గ్రంథం. ఆ 7 సంఘాల్లో ఎఫెసు కూడా ఉంటుంది. ఈ ఎఫెసు అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన సంఘము ఎఫెసీ సంఘం. వాస్తవానికి ఈ పత్రిక ఎఫెసీలో ఉన్న సంఘానికి మాత్రమే కాకుండా ఆసియాలో ఉన్న అనేక సంఘాలు చదువుకోవడానికి వీలుగా రాయబడింది. అంటే ఈ సందేశం ఒక ప్రత్యేకమైన సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు. కొరింథీ పత్రిక కొరింథీలో ఉన్న సమస్యలను మాత్రమే చర్చిస్తుంది. అలాగా ఎఫెసీ పత్రిక కేవలం ఒకే సంఘానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఆ కాలంలో పౌలు గారు రాసిన ఆ కాలంలో కూడా ప్రతి సంఘానికి అవసరమైన సందేశం ఇందులో ఇమిడి ఉంది. కాబట్టి ఈ సంఘం పౌలు గారు సువార్త ప్రయాణాల్లో, 2వ సువార్త ప్రయాణంలో ఏం చేశారంటే, ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆకుల ప్రిస్కిల్లతో కలిసి ఎఫెసు ప్రాంతానికి వెళ్ళడం, మాతో కొంతకాలం ఉండండి అని పౌలు గారిని ఆకుల ప్రిస్కిల్ల అనే వాళ్ళు వేడుకున్నారు. అయితే పౌలు గారు ప్రభు చిత్తం అయితే మళ్ళీ మీ దగ్గరకు వస్తానని చెప్పి 3వ సువార్త ప్రయాణంలో ఏం చేశారంటే, ఈయన ఎఫెసు ప్రాంతంలో సుమారు 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ 3వ సువార్త ప్రయాణంలో ఎఫెసును కేంద్రంగా చేసుకుని దాదాపు ఆసియా అందంతటా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి యేసుక్రీస్తు అని గూర్చిన సువార్తను ప్రకటించి అనేక సంఘాలను స్థాపించారు పౌలు గారు. కాబట్టి పౌలు గారు ఎఫెసు అనగానే కేవలం మనం ఎఫెసీ అనే ఒక ప్రాంతాన్నే కాకుండా మొత్తం ఆసియా, అంటే ఆసియా మైనర్ అంటారు, ఆ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 7 సంఘాలు, ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాలు ఉన్న ఆ సంఘాలన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి పౌలు గారు అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం దగ్గర నుంచి మీరంతా తీయక్కలేదు,
జస్ట్ అవసరం స్క్రీన్ మీద కనబడుతుందా మీకు? సారీ. పౌలు గారు ఎఫెసు ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు, ఇదంతా గడిచిన కాలంలో మనం మొదటి 3 అధ్యాయాలకు సంబంధించిన సమాచారం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి స్పీడ్గా నేను వెళ్ళిపోతాను. మనం మెయిన్ ఈరోజు నేర్చుకునే విషయం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిద్దాం. అపోస్తలుల 19వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసుకి వెళ్ళేసరికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియకుండా యోహాను గారి ద్వారా యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్ని అనుసరించి బాప్తిస్మం పొందిన శిష్యుల్ని చూశాడు. వారిలో విశ్వాసంలో లోపాలు ఉంటే సరిచేశాడు. కాబట్టి పౌలు గారు ఎఫెసులో స్వార్థ పని ప్రారంభించిన మొదలుకొని ఒక్కొక్క విషయాన్ని, విశ్వాసంలో ఉన్న లోపాలని సరిదిద్దడం జరిగింది. తర్వాత రెండవ విధానం, అక్కడ అనేక అద్భుతాలు పౌలు గారి ద్వారా దేవుడు చేయించాడు. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు చాలా మంది ఆ ప్రభావానికి, స్కెవయానోని యూదునికి కలిగిన 7 కుమారులు కూడా పౌలు గారి వలె మంత్రోచ్చాటన చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే యేసుక్రీస్తు వారు నామములో దయ్యాలు వెళ్ళగొడుతున్నా నేను ఆజ్ఞాపించినప్పుడు సేమ్ అలాగా కూడా చేస్తే జరుగుతుందని అనుకున్నారు. కానీ జరగకపోగా ఏమైంది? రివర్స్ అయ్యింది. అప్పుడు దెయ్యం మాట చెప్పింది, ఏమని? నేను క్రీస్తుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మధ్యలో మీరెవరు? కాబట్టి ఇప్పుడు మనోళ్ళు అడుగుతారు దెయ్యాన్ని, నువ్వెవరు చెప్పు. నిజంగా ఆ దెయ్యం అయితే ఏమని చెప్తుంది? నువ్వెవరో చెప్పు అంటది. ఎందుకు? వాస్తవానికి ఆ దెయ్యం ఏమంది? నాకు పౌలు గారు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడో వాళ్ళ ద్వారానే జరుగుతాయి. మొదటి శతాబ్దంలో దేవుడు అలాగే జరిగించాడు. నెక్స్ట్ తర్వాత అక్కడ డయానా లేదా ఆర్తెమీదేవి అని ఎఫెసు ప్రాంతంలో ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన ఆర్తెమీదేవి ఒక పెద్ద గుడి ఉంటుంది. అది జుగుప్సాకరమైన ఒక నల్లరాతి విగ్రహం, చూడడానికి కూడా ఇబ్బందిగా ఉండే ఒక విగ్రహాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే ఎఫెసులో బహు విగ్రహారాధన ఉండేది. నేను ఈ పరిచయానికి ఎక్కువ సమయం కేటాయిస్తే మిగతా భాగాలను మనం ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించండి. మొత్తానికి అక్కడ పౌలు గారు స్వార్థ ప్రకటనతో ఆర్తెమీదేవి, ఎఫెసీయుల మహాదేవి అని పిలువబడే ఆ దేవత మీద ఆధారపడి బ్రతికిన వారి వ్యాపారం పడిపోయింది. విచిత్రం ఏంటో తెలుసా? పౌలు గారి గురించి ఈ వివాదంలో జడ్జి గారి దగ్గర తీసుకెళ్లారు, అక్కడ ఉన్న అధిపతి దగ్గర తీసుకెళ్లారు గొడవ అంతా. ఈ పౌలు వల్ల మన వ్యాపారం దెబ్బతిందని చెప్పి అప్పుడు ఆ జడ్జి గారు మాట అన్నారు, వీళ్ళు మన గుళ్ళను దోచలేదు, మన దేవతను దూషించలేదు. ఏం చేయలేదంట? అపోస్తలుల 19వ అధ్యాయం కావాలి చూసుకోండి. మన గుడిని దోచుకోలేదు, మన దేవతను, అంటే వాళ్ళ దేవతను దూషించకుండానే ఏం చేశాడు ఈయన? స్వార్థ చేశాడు. అది ప్రాసెస్, పద్ధతి. మనం అనుకోవచ్చు వాళ్ళ గురించి చెప్పకపోతే మారతారేంటంటే మారారు. ఎవరి పరిచర్యలో? పౌలు గారి పరిచర్యలో. మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలియనప్పుడు, మన దేవుడు ఎంత గొప్పవాడో మనం చెప్పుకోలేనప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? మనం మన దేవుడి గురించి చెప్పుకోదగిన ఘనత, గొప్ప క్రియలు బోల్డ్ ఉన్నాయి కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిది. అలా చేసి సక్సెస్ అయ్యాడు, రోల్ మోడల్ మనకి. మనం కొన్ని వివాదాస్పదమైన అంశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి తర్వాత ఎఫెసులో సంఘ పెద్దలు ఏర్పడడం జరిగింది. వాళ్ళతో పౌలు గారు మాట్లాడిన సందర్భం కూడా చూసాం. రైట్, ఇటువంటి ఎఫెసు సంఘం, ఈ ఎఫెసు సంఘానికి సంబంధించి చాలా విషయాలు మనం ముందున్నాయి. ఇవన్నీ మనం గతంలో చూసాం. ఎఫెసు పత్రిక రాసిన వారు
ఎవరు? అపోస్తులుడైన పౌలు. మొదటి అధ్యాయం అపోస్తులు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం కానీ చూస్తే, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పు రాయనిది. ఎవరు రాశారు అంటే అపోస్తులుడైన పౌలు. రెండో విషయం, కాలం, సమయం ఎప్పుడంటే క్రీస్తు శకం 60-62 ఆ ప్రాంతంలో రాశారు. ఏ టైంలో? యేసుక్రీస్తు వారి మరణం 33-30 ఆ ప్రాంతం తీసుకుంటే ఇంకో 30 సంవత్సరాల తర్వాత. రైట్. వాస్తవానికి పౌలు గారు అపోస్తుల గారిని 13వ అధ్యాయంలో పౌలు గారిని బర్నబాని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసుకున్న తర్వాత 3 సువార్త ప్రయాణాలు చేశారు. 3 సువార్త ప్రయాణాల అనంతరం అపోస్తుల గారి 21వ అధ్యాయంలో పౌలు గారిని యెరూషలేములో యూదులు బంధించి రోమీయులకు అప్పగించారు. అక్కడ రోమా చెరలో రోమీయుల దగ్గర బందీగా కైసరా అనే ప్రాంతంలో 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు పౌలు గారు. అది 22, 23, 24, 25 అధ్యాయాలు. అపోస్తుల గారు 26 అధ్యాయాలు. తర్వాత 27వ అధ్యాయం 28వ అధ్యాయాల్లో పౌలు గారు కైసరా అనే ప్రాంతం నుంచి ఎక్కడికి బయలుదేరారు అంటే, నేను మీ ముందు కాదు సమాధానం చెప్పుకునేది. ఎవరి ముందు చెప్పుకుంటాను? కైసరు ముందు సమాధానం చెప్పుకుంటాను, రోమా చక్రవర్తి ముందే సమాధానం చెప్తానని మొత్తానికి రోమా ప్రయాణానికి సిద్ధపడ్డాడు. ఎంత యాదృచ్ఛికమో, ఎంత వాస్తవం అంటే, పిలాతు యేసుక్రీస్తు వారి గురించి తీర్పు తీర్చి 3 సార్లు చెప్పాడు. ఏమని? ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా పౌలు గారిని విచారించిన ఫేస్తు, ఫేలిక్సు, లూసియా అనే క్లాడియస్ లూసియా అనే శతాధిపతి, అగ్రిప్పరాజు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? పౌలు గారి ఏంటో మరణములకు తగినది ఏది కనబడలేదు, రిలీజ్ చేసేయచ్చు అన్నారు. రిలీజ్ చేస్తే గోతిగాడిని అక్కర్లాగా యూతులు పెద్దలు రెడీగా ఉన్నారు, ఈయన ఏం చేద్దామని, చంపేద్దామని. ఆల్రెడీ ప్రభు ఈయనకి ఒక దర్శనంలో కనబడి ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కడ కాదు కైసరు ముందు మాట్లాడాలి అని చెప్పడంతో, నేను కైసరు దగ్గరికి వెళ్తాను, నేను నేరస్తుని రుజువు చేసుకుంటాను. ఇంతకు విషయం ఏంటి చెప్పండి? ఈయన తప్పించుకోవాలి, చెరలోంచి బయటికి రావాలి అనుకుంటే ఎప్పుడో వచ్చేద్దుడు, కానీ ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇంకా సంఖ్యలతో బంధింపబడి ఉంటాను. నన్ను సంఖ్యలతో బంధిస్తే దేవుని వాక్యం చెప్పకుండా చెయ్యాలి, క్రీస్తుని కూర్చున్న సువార్త చెప్పకుండా చెయ్యాలని యూదులు అనుకుంటున్నారు. సంఖ్యలు వేసినా సరే రోమా గవర్నర్లకి, అధిపతులకి, చక్రవర్తికి వెళ్ళి చెప్తాను అని పౌలు గారు అన్నారు. మొత్తానికి రోమా చెరలో ఉన్నారు. అదే అపోస్తుల గారు 28వ అధ్యాయంలో అదేంటంటే కాపురం ఉండి ఆ రోమా చెరలో హౌస్ అరెస్ట్ చేయబడిన పౌలు గారు ఆ చెరలో ఉన్నప్పుడు ఒకవైపు బందీగా, సంఖ్యలతో బందీగా ఉన్నప్పుడు రాసిన పత్రికల్ని చెరపత్రికలు అంటారు. అంటే పౌలు గారు రోమా చెరలో ఉన్న రాసిన పత్రికలు చెరపత్రికలు. అవి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పి, కొలస్సీ, ఫిలోమోను, ఇవన్నీ చెరపత్రికలు. ఈ చెరపత్రికలు అంటే పౌలు గారు చెరలో ఉన్న కాలంలో ఆల్రెడీ ఆయన చేయవలసిన సేవా పరిచర్య చేసి 3 సువార్త ప్రయాణాలు చేసి ఇప్పుడు బంధింపబడి కూడా ఏం చేస్తున్నాడు? అందుకే నన్ను బంధించారు కానీ వాక్యాన్ని బంధించలేరు అన్నాడు. సో అక్కడి నుంచి పత్రికలు రాయడం మొదలుపెట్టారు. రెండో విషయం, చెరలో ఉండి ఈయన ఎఫెసు సంఘం గురించి ప్రార్థన చేస్తాడు, దెస్సలోనిక గురించి ప్రార్థన చేస్తాడు, ఫిలిప్పీల గురించి ప్రార్థన చేస్తాడు. ఆయన ఏ ప్రాంతాలు తిరిగాడు వాళ్ళందరి కోసం, యూదయలో ఉన్న క్రైస్తవుల గురించి ప్రార్థన చేస్తాడు. వాస్తవానికి నేను పౌలు గారి పరిచయాన్ని ధ్యానించిన తర్వాత నేను ఏమైపోయానంటే చిన్నోడిని అయిపోయాను. అంటే బైబిల్ని డీప్గా స్టడీ చేసే కొలిది చిన్నోడిని అయిపోతానండి. ఏంటో ఎందుకు, మన పక్కన చాలా పెద్దగా కనబడుతున్నారు. నిజంగా వాస్తవంగా బైబిల్ ఏంటో తెలిస్తే వాళ్ళ ముందు మనం ఏమో చాలా చిన్నవాళ్ళు.
వీళ్ళు ఎంత బాగా నేర్చుకునే కొలిది, ఎదిగే కొలిది ఏమవ్వాలి? మనం హైట్ పెరగాలి కదా. ఏంటి తగ్గిపోతున్నాం ఏంటి? మాకు వాస్తవానికి అది ఆత్మ సంబంధంగా అభివృద్ధి జరిగినప్పుడు వాస్తవమైన పరిస్థితి తెలుస్తుంది నువ్వేంటి అనేది. నిజంగా ఆయన పరిచర్య ముందు నేను అనుకుంటూ ఉంటాను, మనం సహోదరులు ప్రార్థన చేయమని అడుగుతారు కదా, ఎంతమందికి చేస్తాం మనం చెప్పండి, ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటాం? ఈయన బంధింపబడి కూడా నేను బందీగా ఉన్న నేను విడిపింపబడాలనే దానికంటే ఎఫెసీయులు ఎలా ఉన్నారు, కొలసీలు ఎలా ఉన్నారు, దెస్సలోనికలు ఎలా ఉన్నారు, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడంట. మరి ఎందుకంటే దేవుని సేవకులుగా మనం ఏం నేర్చుకోవాలంటే మన సహోదరుల కోసం ఎటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెక్స్ట్ రైట్, ఎఫెసీ పత్రిక విభజన. ఎఫెసీ పత్రికని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎప్పుడైనా చదివారా? 6 అధ్యాయాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఈ 6 అధ్యాయాలు మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతపరమైన డాక్ట్రినల్ మ్యాటర్స్ అంటారు, సిద్ధాంతపరమైన బోధ. 4 నుంచి 6 అధ్యాయాలు ఆచరణీయమైన బోధ. ఇంకా బాగా చెప్పాలి అంటే దేవుడు ఏం చేశాడో మొదటి 3 అధ్యాయాలు రాయించాడు, మనం ఏం చేయాలో తర్వాత 3 అధ్యాయాలు రాయించాడు. మీకు అర్థమైందా? అదే రెండవ పాయింట్ చెప్పుకోవాలన్నమాట. మనం దేవుడు ఏం చేశాడు మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. తర్వాత క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రికలో ఏముంది? 2 విషయాలు. ఒకటి, దేవుడు ఏం చేశాడు, మనం ఏం చేయాలి. మన గురించి దేవుడు ఏం చేశాడు, మనం దేవుని పట్ల ఆయన కృపకి ఎలా రెస్పాండ్ అయ్యాం, ఎలా ప్రతిస్పందిస్తున్నాం దేవుళ్ళో ఉన్న మనం. మన కోసం ఆయన ఏ మేలు చేశాడు, తర్వాత మనం ఆయన కోసం ఏ విధంగా జీవించాలి. ఈ 2 విషయాలు మనం మొదటి ఎఫెసీ పత్రిక అంతటినే చూస్తాం. ఇంకొక రకంగా చెప్పాలంటే మొదటి 3 అధ్యాయాలు సంఘం ఏర్పాటు, తర్వాత సంఘం యొక్క జీవన విధానం, సంఘాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు, తర్వాత సంఘం ఎలా ఉండాలి. రైట్, ఎఫెసీ పత్రిక అన్ని అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది అని ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి. మొదటి అధ్యాయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, యేసుక్రీస్తునందు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయని తెలుసు. రెండో విషయం, 2వ అధ్యాయం చూస్తే పాపులుగా పాపాలతో చనిపోయిన మనం ఎలా మారాం, ఈ చేంజ్ ఎలా వచ్చింది, దానికి దేవుడు ఏం చేశాడు అది మనం చూస్తాం. 3వ అధ్యాయము సంఘము, దేవుని అనాది సంకల్పం. 4వ అధ్యాయము సంఘ క్షేమాభివృద్ధి. 5వ అధ్యాయము క్రైస్తవుల జీవన విధానం. 6వ అధ్యాయము క్రైస్తవుని ఉద్యోగోపకరణాలు. ఇవి ఎఫెసీ పత్రికకి సంబంధించిన అవుట్లైన్. ఓకే అండి. ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది, మనం బైబిల్ ఎలా నేర్చుకోగలిగితే ప్రతి పుస్తకాన్ని ఇలా అర్థం చేసుకోగలిగితే ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ ఎందుకు నేర్చుకోవాలి? నేను బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి? నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, నాకు ఒక సమస్య వచ్చింది క్రైస్తవ కుటుంబంలో, నేను ఒక భర్తగా ఎలా బ్రతకాలో నాకు తెలియట్లా. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. అందుకోసం నేర్చుకోవాలి. ఈరోజు సెమినార్ ఎందుకు మీకు? ఈరోజు ఈ బైబిల్ తరగతి ఎందుకు? రాసుకోవడానికి, రాసుకోవడానికా తెలుసుకోవడానికా? కాదు. జీవితంలో మనం సమస్యలు ఎదుర్కొంటాం క్రైస్తవులుగా. అలా ఎదుర్కొన్నప్పుడు పరిష్కారాలు బైబిల్లో ఉన్నాయి. వాటి కోసం ఏం చేయాలి? బైబిల్ నేర్చుకోవాలి. ఓకే అండి. మొదటి 3 అధ్యాయాలు అయిపోయినాయి. అయితే దాన్ని టూకీగా కొన్ని నిమిషాల్లో మొదటి 3 అధ్యాయాలు ఏముందో మెయిన్ పాయింట్ చెప్పి ముందుకు వెళ్తాను. గతంలో ఆల్రెడీ మనం ఏం చేసాం? నేర్చుకున్నాం. కాబట్టి వాస్తవానికి ఇది చాలా, దాన్ని ఏమంటారంటే బ్రాడర్ మీనింగ్, చాలా పెద్ద విషయం. అయినా సరే సంకుచితంగా తక్కువ సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యాంశాలు, వార్తలు చదువుతున్నది
ముఖ్యాంశాలు మరొకసారి. ఏంటి ముఖ్యాంశాలు? దీంట్లో క్రీస్తునందు అనే పదం 22 సార్లు ఉంటుంది. 22 సార్లు క్రీస్తునందు. తర్వాత ముఖ్యాంశాలు. రెండో విషయం సంఘం. మీరు 2వ అధ్యాయం దగ్గర నుంచి 1వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే మొదటి 2 అధ్యాయాలు 3 అధ్యాయాల్లో కూడా ఒక పదం ఉంటుంది. దేవుడు లేపెను, బ్రతికించెను, కూర్చుండబెట్టెను, రక్షించెను, ఆశీర్వదించెను, చేశాను. ఎవరు చేశారంట? క్రియాపదాలు. ఎవరు చేసినట్టుగా ఉన్నాయి? మీరు ఎప్పేసి దగ్గర పెట్టుకున్నారనుకోండి, చూసారనుకోండి, కనబడతాయి. ఉదాహరణ చూడండి, 2వ అధ్యాయం మొదటి వచ్చిన చచ్చిన వారిని క్రీస్తు కూడా మనలను బ్రతికించెను. అలా కిందకు చదువుకుంటూ వెళ్ళిపోతే మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాను. తర్వాత మనం ఆయన చేసిన పని ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఈ పదాలు ఏం తెలియజేస్తున్నాయంటే దేవుడు మనకేం చేశాడు. తర్వాత క్రైస్తవుడు ఏం చేయాలి చూడండి. 4వ అధ్యాయం దగ్గర నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఏముంటే తెలుసా? మనం ఎలా నడుచుకోవాలి, సహోదరులాగా ఈ విధంగా జీవించాలి, లోబడి ఉండవలను, భర్త భార్యను ప్రేమించవలను, భార్య భర్తకి లోబడి ఉండవలను, మనం ఏం చేయాలనే క్రియాపదాలు ఉంటాయి. తర్వాత ఓకే అండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సంఘం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన ఇప్పుడు క్రీస్తునందు అనే విషయం చెప్తూ, ఆ యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన స్థాపించిన సంఘాన్ని గురించి చెప్తూ, ఈ 6 అధ్యాయాల్లో కూడా సంఘాన్ని కొన్ని వ్యవస్థలతో పోల్చాడు. మొదటి అధ్యాయంలో సంఘము క్రీస్తు వారి శరీరం, ఇదొక వ్యవస్థ. సంఘము 2వ అధ్యాయం 19 సంఘం దేవుని విల్లు, అదొక వ్యవస్థ. సంఘం ఒక దేవాలయం, అదొక వ్యవస్థ. సంఘం దేవుని సృష్టి, నూతన సృష్టి, అదొక వ్యవస్థ. సంఘం దేవుని కుటుంబం, సంఘం దేవుని సమాజం, సంఘం దేవుని సైన్యం. ఇది సంఘం అంటే. అంటే సంఘాన్ని ఎలా పోర్ట్రేట్ చేశాడంటే, ఎలా చూపించాడంటే మనకి సంఘాన్ని పోల్చిన ప్రతిదాన్ని ఒక వ్యవస్థతో పోలుస్తున్నాడు. శరీరం అంటే ఒక అవయవం ఎలాగైతే ఉండదో, సంఘం గురించి చెప్పిన పోలికలో ప్రతిది కూడా కొన్ని వ్యక్తులు లేకపోతే కొన్ని వనరులు కొంతమందితో కలిసి పని చేయవలసింది. ఉదాహరణకి ఇల్లు ఉందండి. ఇల్లు ఎలా డిజైన్? ఇల్లు అంటే ఏంటి? తలుపు ఒకటే ఉంటే ఇల్లు కాదు. ఒక గది ఉంటేనే కాదు, గదులు ఉండాలి, తలుపులు ఉండాలి, కిటికీలు ఉండాలి. అన్నీ కలిసిన ఒక అమరికను ఏమంటారు? ఇల్లు అంటారు. అదేవిధంగా కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, పిల్లలు, ఇదంతా కుటుంబం. చూడండి, ఎక్కడ చూసినా ఇండివిజువల్ ఒక వ్యక్తి గురించి కానీ ఒక మనిషి గురించి మాట్లాడకుండా కొంతమంది వ్యక్తుల సమూహానికి సంబంధించి మాట్లాడుతూ దేవుడు సంఘాన్ని పోల్చాడు. అంటే అర్థం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక వ్యవస్థలోకి వచ్చాను, దేవుళ్ళలోకి వచ్చి. ఏంటది? సంఘం అనే వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎటువంటిది? కుటుంబం లాంటిది, ఒక సమాజం లాంటిది, సైన్యం లాంటిది. సైన్యం కూడా ఏం చేయాలి? గెలవాలంటే కలిసే పోరాటం చేయాలి. సైనికుడు యుద్ధాన్ని గెలవడం, సైన్యం యుద్ధాన్ని గెలుస్తుంది. సో మీకు అర్థమైందా? ఇవంతా చూడండి, శరీరం అంటే అవయవాలు ఎక్కువ ఉంటాయి, అన్నీ ఏం చేయాలి? కలిసి పని చెయ్యాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్కేస్ సంఘం పట్ల కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సంఘంలో కొంతమందితో కలిసి మనకి ఎమ్మడదు, పొసగదు, కలిసిమెలిసి ఉండలేం, అంతేనా? ఇంటికాడ మా తోటుగాళ్ళతో దెబ్బలాడుకునే, మా తోటుగాళ్ళు మాట్లాడితేనే ఊరుకోండాను. అటువంటిది మా చర్చిలో ఏమన్నా అంటే ఊరుకుంటానా? అలాంటి నువ్వు అలా అనుకుంటే అక్కడే ఉండిపో, ఎక్కడ లోకల్లో ఉండిపో. ఇక్కడ సంఘంలోకి ఎందుకు వచ్చావంటే, ఇటువంటి వ్యక్తులు మీ తోడుగాళ్ళు ఒక రకమే, ఇక్కడ 100 మంది రకాలు ఉంటారు. వీళ్ళందరితో కలిసి ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఒకే మనసు కలిగిన వారిగా మారాలి. వీళ్ళతో సమన్వయం చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రతకాలి. అది సంఘం అంటే. ఒకవేళ సంఘంలోకి వస్తే నాకు ఎవ్వరు నన్ను ఏమనకూడదండి, గ్యారంటీ ఇస్తారా? అసలు దేవుడు కూడా గ్యారంటీ ఇవ్వడు. ఎందుకు? ఇది ఒక వ్యవస్థల. ఈ వ్యవస్థలో అవస్థలు ఉంటాయి. ఏ వ్యవస్థలోనే ఉంటాయి? అవస్థలు ఉంటాయి. ఏం చేయాలి? ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏమైనా ఇద్దరు సహోదరులు గొడవ ఆడుకున్నారనుకోండి,
కంప్లైంట్ తీసుకొస్తారు సహోదరుల దగ్గరికి. ఆయన ఇంత మాట అన్నాడు, అని అడుగుతారా అడగరా? కడిగేస్తానండి నేను ఈరోజు అంటాడు. సాయంత్రం ఖాళీ అయిన తర్వాత కడిగేయండి. ఏంటి? పాత్రలు కడిగేస్తారండి. ఏం కడిగేస్తారు అంటే మనం ఏంటి? గొడవలు ఆడుకోవడానికి. గొడవలు ఆడుకునే స్వభావాన్ని విడిచి ఎక్కడికి వచ్చాం? సమాధానం కలిగి ఉండే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మనం ఏం చేయాలి? నేను ఒకటి చెప్తున్నాను ఖచ్చితంగా. ఈరోజు ఒకవేళ నువ్వు సంఘంలో నన్ను ఎవరు ఏమనకూడదు, ఏం మాట్లాడకూడదు, నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, అందరూ నన్ను ఎల్లప్పుడూ ఒకేలా చూడాలి అని అనుకునే మనస్తత్వాలు ఉన్న వాళ్ళంటే జరగని పని. దానికి ఎవరు హామీ కూడా. నువ్వు సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? ఇటువంటి పరిస్థితులు, విభిన్న పరిస్థితులు వస్తాయి. అటువంటి వ్యవస్థలో ఇమిడి పని చేయడానికి సిద్ధపడాలి. రైట్. నెక్స్ట్, క్రీస్తునందు ఏమన్నాడు? ఎఫెసీ పత్రికలో ముఖ్యాంశాలు ఏంటి? క్రీస్తునందు. క్రీస్తు లోకం. లోకానికి వేరుగా ఒక లోకం ఉంది భూమి మీద, అది సంఘం. లోకంలో ఏముంటది అంటే ఏముంటది? ఇదంతా ఏంటి? మొత్తం అంతా ఏ కలర్ అని చెప్పండి. బ్లాక్ అంటే చీకటి. చీకటి అంటే పాపం. లోకంలో ఏముంటది? అపవాది ఉన్నాడు, పాపం ఉంది, మరణం, పాతాళం, ద్వేషం, నిరాశ, అజ్ఞానం, లోక సహవాసం, తీర్పు, దుఃఖం, శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ? లోకంలో. ఇప్పుడు లోకంలో ఉన్న మనం ఎక్కడికి వచ్చాం? యేసుక్రీస్తులో, సంఘంలోకి వచ్చాం. క్రీస్తులో ఏముందో తెలుసా? క్రీస్తులో ఏముంది? వెలుగు ఉంది. ఇప్పుడు దీంట్లో ఏముంటాయి చూడండి. దేవుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ, దేవుని జ్ఞానం, సంఘ సహవాసం, నిరీక్షణ, సంతోషం, పరలోకం, ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. సో మీకు అర్థమైంది విషయం అంటే లోకంలోంచి ఎక్కడికి వచ్చాం? క్రీస్తులోకి వచ్చాం. ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు ద్వేషం ఉంది, ఇక్కడ ప్రేమ ఉండాలి. అక్కడ నిరాశ, ఇక్కడ నిరీక్షణ. సో క్రీస్తునందు అనే పదాన్ని ఎందుకు చెప్తున్నాడంటే క్రీస్తునందు ఏమున్నాయి? లోకంలో ఏమున్నాయి? చాలా మంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత తమ ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నామో తెలియక స్టిల్ ఇప్పటికీ ఏమనుకుంటారు? పార్టీలుగా వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే మా ఫ్రెండ్స్ హ్యాపీగా పోయి ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను ఈరోజు వన్ డే సినిమాకి తీసుకొచ్చారు మా అమ్మా నాన్నలు, లేకపోతే మా వాళ్ళు మ్యాచ్ ప్లాన్ చేశారు అనుకుంటున్నారా? తర్వాత ఇంకేం చేస్తారు? ఇంటికాడ ఈరోజు పిండి వంటలు ఏదో ప్లాన్ చేసాం, బ్రదర్ గారు ఈరోజే పెట్టాలా, లేకపోతే నన్ను కూడా మా ఫ్రెండ్లో కేకేసారు, ఎందుకు చిల్లర ఏరుకోవడానికి వెళ్ళలేకపోయాను. సో ఇటువంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు అన్ఫిట్, పనిచేయరు దేనికి? క్రైస్తవ్యాన్ని. సంతోషం ఇక్కడ ఉందన్నమాట దేవుళ్ళో. ఆయన అనుగ్రహించే సంతోషం, నేను మీకు అనుగ్రహించే సంతోషం ఎవడో మీ యొద్ద నుండి, అంత అద్భుతమైన సంతోషం క్రీస్తులో ఉంది. సో విషయం చాలా ఉంది కానీ సమయమే లేదు. రైట్. ఎఫెసీ పత్రిక 3:20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 3:20-21 వచనాల్లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికి అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏమనుగ్రహించాడంట చెప్పండి? ఏమనుగ్రహించాడు? మనం ఊహించు వాటన్నిటికంటేను అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఎంత ఊహించగల? మన ఊహలు ఎంతవి? మన ఊహల స్థాయి ఎంత? ఒకవేళ మీరు కష్టపడి చదివారనుకోండి, ఎంతవరకు వెళ్తారు? ఒక ఎంప్లాయీ, తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఎక్కడి వరకు వెళ్ళారు? డిటి, తర్వాత కలెక్టర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, అక్కడ దాకా వెళ్ళారు. అవునా?
మన మన జీవితంలో నేను ఏ స్థాయికి ఎదగలను, ఎంత గొప్ప స్థాయికి ఎదగలను, మన చదువు మన మార్కులను బట్టి చెప్పేయచ్చు. మనం ఎంత బాగా చదువుతున్నామో తెలిసిపోద్ది, ఎంత మన శక్తి సామర్థ్యాలు తెలుసు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తారు, మీ అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఏమవుతుంది అనుకున్నాడంటే ఆ డాక్టర్ అవుతాను అంటున్నాడండి, కానీ అది మార్కులు కండక్టర్ అయ్యేలా ఉన్నాయి. అది ఆ సామర్థ్యం మా అబ్బాయి సంగతి నాకు తెలుసు కదండి అంటారు. అంటే ఆ అబ్బాయిని ఎంతవరకు ఊహించగలరు? కండక్టర్ స్థాయికి మించి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు అసలు ఏం చేశాడంటే మానవాళికి మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయాన్ని క్రోడీకరించి పౌలు గారు ఒక పదం రాశారు. దేవుడు మానవాళికి ఏం చేశాడు అంటే ఊహించడానికంటే ఎక్కువ చేశాడు, అడగడానికంటే ఎక్కువ చేశాడు. ఏం ఊహించలేను, నేనేం ఊహించలేనంటే రెండో అధ్యాయం 7వ వచనం తీయండి. నేనేం ఊహించలేను అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, త్వరగా స్పీడ్ వెళ్ళాలి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఇది నేను ఊహించలేను. పాపినైన నేను, దేవుని దూషించిన నేను, దేవునికి వ్యతిరేకంగా ఈ దేహాన్ని ఉపయోగించిన నేను ఊహించలేను. ఏం ఊహించలేను? నన్ను ఆయనతో ఎక్కడ పరలోకమందు ఊహించలేను. నేను ఎంతవరకు ఊహించగలను? ఎంతవరకు? ఒక పీఠం, ఒక స్థాయి, ఒక అధికారం. నీకేం కావాలి ఈ భూమి మీద అంటే, సీఎం గారు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించండి చాలు, మీకు రుణపడి ఉంటా. కొంతమంది ఎక్కడ దాకా ఊహించారు? ఎమ్మెల్యే టికెట్ వరకు. కొంతమంది మంత్రిమండలిలో చోటిప్పించండి చాలు, అంతకంటే తెలివైన వాళ్ళు ముఖ్యమంత్రి, అంతకంటే తెలివైన వాళ్ళు కేంద్ర మంత్రి, అంతకంటే తెలివైన వాళ్ళు ప్రధానమంత్రి. మనం ఎవరైనా అడుగుతాం, మనలో ఎవరైనా ఆకివీళ్ళు ఎవరైనా ఉన్న ప్రధానమంత్రి పదవిని ఊహించగలరా మీరు? ఊహించలేదు. కానీ దేవుడు ఏం చేయడం తెలుసా? కూర్చుండబెట్టాడు. అక్కడ పదాలు ఏమన్నా చూడండి. ఆత్మ సంబంధమైన అత్యున్నత స్థితిలో కూర్చోబెట్టాడు. ఇది ఏ మట్టి మనిషి ఊహించలేడు. 2, అడుగు వాటన్నిటికంటే. ఒకవేళ దేవుణ్ణి అడుగుదాం, అడగడం మొదలు పెడదాం, ఏమడుగుతాం? జమీందారు గారికి స్థలం ఖాళీగా ఉంది ప్రభువా, ఆయన మనసు మార్చి మాకేమన్నా రాసేయలేక ఒక చూపు చూడు మా మీద, అంతేనా? అది కష్టం అనుకోండి. కొంచెం పల్లంగా ఉన్న నీరు వచ్చేస్తుంది, బేవారంలో కొంచెం మెరగ్గా ఉన్న ప్లేస్ ఏమన్నా చూపించు ప్రభువా. నీ పరిధి ఆకివీడు దాటి బేవారం కూడా వెళ్ళట్లేదు. అవునా? ఏం అడుగుతావు దేవుణ్ణి? ఏం అడగగలవు? ఒకవేళ అడగడమే మొదలు పెట్టాం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఫేమస్, అటు ఏలూరు, ఇటు బేవారం, ఇటు తాడేపల్లిగూడెం, తనకు ఈ 4 ఏరియాలో ఒక 4 ఫ్లాట్లు ఉంటే సరిపోద్ది, రెంట్కి ఇచ్చి బతికేస్తాను. అంతకంటే ఎక్కువ అడుగుతాం, ఏం అడుగుతాం? పోనీ ఇంకా తెలివైన వాళ్ళు ఇంకా ఎక్కువ అడిగాం. ఒక మండలం అడిగాం, ఒక జిల్లా అడిగాం, ఒక రాష్ట్రం అడిగాం. మహా అయితే ఏం అడుగుతాం? ఈ భూమిని దాటి అడగలమా? మన మట్టి మెదళ్ళు భూమిని దాటి వెళ్ళట్లా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆత్మ సంబంధంగా అత్యున్నతమైన స్థితిని అనుగ్రహించాడు. నిత్య జీవితాన్ని, నీకు దీని మీదుగా అధికారం, స్వాస్థ్యాన్ని, పరలోక స్వాస్థ్యాన్ని వాగ్దానం చేశాడు, అనుగ్రహించాడు. అడగలేము. ఏ పాపి అయిన ఏ మనిషి దేవుణ్ణి నోరు తెరిచి తండ్రి నాకు పరలోకంలో అవకాశం ఇస్తాను అడగలమా? అడగలేము. అడుగువాడు అన్నిటికంటే ఊహించేవాడు అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఏం చేశాడో చూడండి. మొదటి అధ్యాయం ఏం చెప్పారు? మొదటి అధ్యాయం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మొదటి అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే 14 వచనాలు, నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. 7 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్తాను చూడండి. 1, దేవుడు అనాదిలోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక బైబిల్ ఉన్న దగ్గర పెట్టి చూడండి, మొదటి అధ్యాయంలో ఉన్నాం మనం. 4 నుంచి 6 వచనాలు దేవుడు మనల్ని అనాదిలోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఎలా స్వీకరించాడు? కుమారులుగా స్వీకరించాడు. 3వ విషయం, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. తర్వాత కిందకు వచ్చేసరికి ఆ చిత్తం, తన చిత్తంలో కూర్చున్న మర్మాన్ని,
అంటే రక్షణ సువార్తను తెలియజేశాడు, రక్షణ సువార్తని. తర్వాత నిత్య స్వాస్థ్యాన్ని వాగ్దానం చేశాడు. తర్వాత పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు, పరిశుద్ధాత్మను సంచకరువుగా అనుగ్రహించాడు. ఇవి 1:3 వచ్చిన అందరు తీసివచ్చారు, చదువుతామా? 1:3 వచ్చిన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. క్రీస్తులోకి వచ్చిన వాడు మొట్టమొదటి గుర్తుపెట్టు, క్రీస్తునన్న వాడు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్రీస్తునందు పరలోక సంబంధమైన, ఎటువంటివి? భూలోక సంబంధమైనవి కాదు. ఎటువంటివి? 2 ఆత్మ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి కాదు, శరీర సంబంధమైనవి కాదు. క్రీస్తునందు ఒకవేళ భౌతిక సంబంధమైనవి ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా? కేవలం ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనం అంతా ఏమైపోతాం? దౌర్భాగ్యమై ఉంటాం. అంటే క్రీస్తులోకి వచ్చి లోకంలో ఉన్న మట్టిని, లోకంలో ఉన్న అజ్ఞానాన్ని, లోకంలో ఉన్న ధనాన్ని, లోకంలో ఉన్న విషయాల్ని ఇక్కడ కూడా నెట్టుకోవడానికి వచ్చామంటే మనం అలా క్రీస్తును ఉన్నామలే ఒకసారి ఆలోచించుకోవాలి. 7 ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఇలా అయిపోయింది కాబట్టి మనం స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. ఏర్పాటు చేసుకోవడం అనేది దేవుడు అనాది సంకల్పం. మనం దేవుని ఏర్పాటులో ఉన్నాం. ఇలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళని దేవుడు ఎలా స్వీకరించాడు? ఎవరిని? పాపం చేసిన వారిని, అంటే మనల్ని ఎలా స్వీకరించాడు? అడగగలవా మనం? తండ్రి నన్ను నీ కుమారుడిగా స్వీకరించాను అడగగలవా? అంబానీ అడుగుతారు మీరు? అంబానీ దగ్గరికి వెళ్ళి నన్ను కొంచెం దత్తత తీసుకోండి బాబు, మా ఇంట్లో నన్ను సరిగ్గా చూడట్లేదు. ఒకసారి పిల్లలు బాధతో ఏమంటారు తెలుసా? ఈ 10th 9th ఇంటర్మీడియట్ ఈ పిల్లలు ఉన్నారు కంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? మనం తండ్రి కష్టాలు వీళ్ళకి తెలియవు. మంచి చొక్కా కొనివ్వలేదు అనుకోండి, ఛీ అనవసరంగా వీళ్ళ కుటుంబంలో పుట్టాను. ఎక్కడ పుట్టుండే బాగుండు? కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టుండే బాగుండు. అక్కడ పుట్టుండే కానీ ఏముంటాయి? లగ్జరీగా అద్భుతంగా బతికి పరిస్థితి. ఏ ధనవంతుడి దగ్గరికైనా వెళ్ళి నన్ను దత్త తీసుకోండి, కుమారుడిగా స్వీకరించండి అంటే ఏమంటాడు? ఒక ఆయనకి ఒకడే కొడుకున్నాడు, ఎంతమంది? 2-3 ఉంటారు ఆ ఇంట్లో. ఎన్ని అంతస్తులు తెలుసా అండి? చాలా అంతస్తులు బిల్డింగ్ ఉంది. ఆ ఇంట్లో 4 ఉంటారు. 4కి కొన్ని 100 గదులతో కొన్ని మేడ ఉంది. ఎన్ని గదులు ఉండేది? ఎంతమంది? 4. అంత గొప్ప ధనికులు ఉన్నారు. అన్ని రూములు ఏం చేసుకుంటారు బాబు, మమ్మల్ని కూడా ఒక్కొక్కడిని అంటే ఏమంటాడు? అవతలకు పోండి అంటాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే పాపులైన వాళ్ళ కుమారులుగా స్వీకరించాడు. తర్వాత పాపక్షం విమోచన అనే పదానికి విడుదల చేయడం. దీని అర్థం ఏంటి తెలుసా? వెల చెల్లించి విడుదల చేయడం. అందరికీ పాపక్షమాపణ వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది అనుకోకండి. ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తం చేత ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించడం వల్ల మనం విడుదల చేయబడ్డాం. రక్షణ సువార్త దేవుడు రోజు విమోచన జరిగింది, ఓకే. ఆ వార్త మన దగ్గర రాలేదు, మనం రక్షింపడతామా? అది కూడా ఆశీర్వాదమే. బైబిల్ గ్రంథం ఏ మతానికి లేనంత అద్భుతమైన గ్రంథం మన దగ్గర ఉంది. మనకు అర్థమయ్యే భాషలో ఉంది, కానీ అయినా మనం ఏం చేయం? చదవం. యూట్యూబ్లో బిర్యానీ ఎలా వండాలో వీడియోలు చూసినంత కాలం, వీడియోలు చూసినంతసేపు బైబిల్ చదివారు ఎప్పుడన్నా? ఈ మధ్య మన వాళ్ళకి అందరికి ఒకటి అలవాటు అయిపోయింది, యూట్యూబ్లో వీడియోలు చూడడం, అది షేర్ చేయడం, ప్రార్థన చేసుకుని పడిపోవడం. ఈరోజు సువార్త అయిపోయింది. అమ్మయ్య దేవుడికి చాలా ఉద్ధరించేసాను ఈరోజు. అయిపోయి ఎక్కువ షేర్లు చేసేసాను. ఎక్కువ షేర్లు చేస్తే ఏం చేసేసినట్టు? నిజంగా షేర్ చేసే ముందు ఒకసారి చేయండి, ఒకసారి ఆ వాక్యం, ఆ రెఫరెన్స్ మనకు పనికొత్తది లేదు చూడండి, అసలు మనం పాడిస్తున్నామో లేదు. మంచిది, షేర్ చేయడం మంచిది, కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి దాన్ని. చాలా బాగుంది, ఇది బాగుందంట, ఇది ఎవరికి పంపిస్తాడు తెలుసా? ఆడికి ఎవరికైతే నచ్చడో వాళ్ళకి పంపిస్తాడు, అంతేనా? అంటే వాక్యాలను కూడా పగ తీర్చుకోవడానికి వాడుకుంటారు. ఇది గొడవ సంఘంలో స్టేటస్ పెట్టారండి. చర్చిలో ఈరోజు నా గురించి గొడవ జరిగింది కదండి, ఆ గొడవకు సంబంధించి స్టేటస్ పెట్టాడు. ఇంకో గొడవ ఇందుకోసమా? సమాధానంగా ఉండుటకు మనల్ని పిలిచిన కానీ ఎందుకు పిలవలేదు? గొడవల కోసం పిలవలేదు. రైట్.
పరలోకాన్ని వాగ్దానం చేశాడు. మీకు ఒక విషయం చెప్పమంటారు, పరలోకంలో దేవునిది అంటూ ఏదైతే ఉందో దాని అంతటికి మనం వారసులు. మీరేం కంగారు పడకండి బాబా, అందరూ వచ్చేస్తే పరిస్థితి ఏంటండి, అందుకే ఎక్కువ మంది రారండి అక్కడికి. అనేకులు ప్రవేశింపు చూతురు కానీ వారి వలన కాదు. కానీ ఎంత ఖాళీ ఉంది, తన పిల్లలందరూ వచ్చేంత విశాలంగా ఉంది. కానీ నిజంగా చాలా అదృష్టవంతులు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు, ముందు వెళ్ళిపోతాం. తర్వాత పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు, సంచకరువుగా అనుగ్రహించాడు. ముద్రించడం అంటే అర్థం ఏంటంటే ఇకపై వీరు నా పిల్లలు అని. సంచకరువుగా అనుగ్రహించడం అంటే అర్థం ఏంటంటే ఏ స్వాస్థ్యాన్ని అయితే మనకి ఇచ్చాడో ఆ స్వాస్థ్యం మీకు గ్యారంటీగా ఇస్తాను. దాన్ని ఏమంటారు, భజన ముందు అడ్వాన్స్. అంటే ఒక వస్తువును కొనుక్కోవడానికి ముందు మనం ఏం చేస్తాం, ఇది నాది అని చెప్పుకోవడానికి ముందుగానే కొంచెం అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏంటి, ఇంకెవరికి సంబంధించింది కాదు, నాది. దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి మనకి గ్యారంటీ ఇచ్చాడు, ఏమని, మీరెవరో నా పిల్లలు, మీకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది అని చెప్పడానికి. రైట్, ఇది మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో ఇంకో భాగం ఏంటంటే ఇది కూడా స్పీడ్గా చెప్పేసి ముగించేస్తాను. ప్రార్థన చేసుకుందాం అని పౌలు గారు చెప్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఎఫెసీయుల వాళ్ళ కోసం 3 విషయాలు మీరు బాగా తెలుసుకోవాలి. మిమ్మల్ని పిలిచిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, మన ఏందని చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. దీని అర్థం ఏంటి, వాస్తవానికి మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత చాలా విషయాలు పట్టించుకోవట్లా. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. అసలు మనం పిలిచిన పిలుపు వలన నిరీక్షణ కదా, మనం దేనికోసం వెయిట్ చేస్తున్నామో, దేనికోసం ఎదురు చూస్తాం, అది ఎంత గొప్పదో మీకు తెలియాలి. మనం ఎదురు చూసేది చాలా గొప్పది అని తెలిసినోడే కడ వరకు ఎదురు చూడగలడు నిరీక్షణతో. అది మనకు తెలియాలని, మనోనేత్రాలు వెలిగింపబడాలని, స్పష్టమైన కళ్ళతో దేవుని చూడాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత అసలు మనం పొందబోయే స్వాస్థ్యం అంటున్నారో అది ఎంత గొప్ప ఐశ్వర్యమో తెలుసా మీకు. మీకు ఈ పత్రికలో కృపా మహాదైశ్వర్యము, కనికర సంపన్నుడు, మహాదైశ్వర్యం ఇటువంటి పదాలు ఉంటాయి. దాని అర్థం ఏంటో తెలుసా, పాపాన్ని క్షమించడానికి ఎంత ఖర్చు అవుతుంది అంత ఆయన దగ్గర ఉంది. చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపడానికి, మన భాషలో చెప్తున్నాను, మానవ భాషలో, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపడానికి ఒకవేళ ఖర్చు అయితే దానికి సరిపోయినంత డబ్బు ఉంది ఆయన దగ్గరికి. ఒకవేళ మానవాళిని పాతాళ వశము కాకుండా తప్పించడానికి ఎంత శక్తి అవసరం అవుతుందో అంత శక్తి ఉంది ఆయన దగ్గర. అంటే ఈ ఐశ్వర్యం అనే పదం ఎందుకు వాడుతున్నట్టే, ధనవంతుడు అనట్లా, అందుకంటే పెద్ద పదం ఏంటిది, ఐశ్వర్యవంతుడు. రైట్, 2వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు, తర్వాత 2వ అధ్యాయంలో క్రీస్తునందు మన దేవుడు ఎలా సమాధాన పరిచాడు, పాపల నుంచి ఎలా పరిశుద్ధులుగా చేశాడు చూసాం. క్రీస్తు ద్వారా రక్షణ మొదటి 10 వచనాలు మనం చూస్తాం. తర్వాత 11 నుంచి 22 వచనాల్లో ఇశ్రాయేలీ కనిజనులకి సమాధానం. రైట్, ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, సంఘంలోకి రావడం అనేది సమాధానం అనే కాన్సెప్ట్ ఆధారపడి ఉంటుంది. ఏంటి సమాధానం అంటే మనిషి దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. దేవునితో సమాధానం అట్ ద సేమ్ టైం ఎవరితో కూడా సమాధానం. చూడండి, ఇదే కాన్సెప్ట్ 2వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి 10 వచనాల్లో కూడా మనుషులు దేవునితో ఎలా సమాధాన పడ్డారు, అపరాధాలతో పాపాలతో చనిపోయి ఉగ్రత పాత్రులైన మనల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు, విమోచించాడు, బ్రతికించి ఏం చేశాడు, దేవునితో సమాధానపరిచాడు. ఇప్పుడు చాలా మందికి దేవుడు అంటే చాలా మందికి ఇష్టం, మన పక్కన కూర్చున్న వాళ్ళంటే ఇష్టం లేదు, అంతే కదా. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ, మనందరూ దేవుడు అంటే చాలా ఇష్టం. 2వ సెక్షన్లోకి వచ్చేసరికి చెప్తున్నాడు, ఈ ఇశ్రాయేలీయులతో కూడా అనుజనులు ఏం చేశాడు, ఉభయులను ఏకం చేశాడు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు మానవాళిని విభజించే ప్రతి విషయాలని, సిలువ ఏ గుర్తులో ఉంటుంది తెలుసా, ప్లస్ లా ఉంటది. అటు దేవుణ్ణి మనిషిని కలిపింది, ఇటు మనిషిని
మనుషుల్ని కలిపింది. ప్రపంచంలో విభజన గురించి మాట్లాడాలంటే దేవుడు మనిషి ఒకటే, రెండు యూదులు అన్యజనులు. దేవుడు కోణంలో మాట్లాడాలంటే దేవుడు మనుషులు, రెండో కోణం యూదులు అన్యజనులు. అది శిలువ. దేవుడు మనిషి, యూదులు అన్యజనులు. ఇది శిలువ గురించి మామూలుగా సింబాలిక్గా చెప్పాలంటే ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు ద్వారా యూదులు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు మాకు మాత్రమే సొంతం, మా దేవుడు మాత్రమే, మాకు మాత్రమే దేవుడు, మా దేవుడే దేవుడు కాదు, మాకు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళెవరూ దేవుని వారసులు కాదు అని చెప్పి అనుకున్నప్పుడు అటువంటి యూదుల్ని, వాగ్దాన నిబంధనలు కలిగిన యూదుల్ని, అన్ని జనులు వాళ్ళు మనల్ని ఏం చేశాడు? నువ్వేం చేయి, నీ ధర్మశాస్త్రాన్ని, నీ అతిశయాన్ని, నువ్వు పితరుల ద్వారా పొందిన గొప్ప ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి శిలువ దగ్గర రా. నువ్వు మూఢనమ్మకాల్ని, విగ్రహారాధనని, అపవిత్రాన్ని విడిచిపెట్టి శిలువ దగ్గర రా. శిలువ పాదాల దగ్గర అందరూ సమానమే. అక్కడే యూదులకి అన్యజనులకి ఏం జరిగింది? విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు యూదులకి అన్యజనులకు కూడా సమాధానం కలగజేశాడు, కానీ అత్తా కోడలకే కలగ చేయట్లేదా? ఆయన త్యాగం ఎవరెవరిని ఏకం చేసింది? యూదుల్ని అన్యజనులు కూడా సమాధాన పరిచింది. మనం ఏంటి? ఒకే చర్చికి వెళ్ళి అత్త కోడలు కూడా దెబ్బలాడేసుకుంటారు, ఒకే రొట్టె తింటారు. మళ్ళీ ఇప్పుడు మాట అనుకోవడం వేరే విషయం, దాన్ని కొనసాగించి కోపతాపాలు, పగలు, కక్షలు. ఇక్కడ అత్త కోడలుగా ఆలోచిస్తున్నారు సంఘంలో ఉన్న, అది తప్పు. మన అందరూ ఇక్కడ ఎవరు? సహోదరులు, సోదరిములు. నిజం చెప్పనా? అటువంటి విరోధ బుద్ధితో పక్క వాళ్ళతో ప్రభు బల కూడా తీసుకోవడం తప్పు. అసలు ప్రభు వల్ల సమాధానానికి సూచన, ఒక్క శరీరం ఏమంతా అని చెప్పడానికి సూచన. మనం ఏం చేస్తున్నాం? ఇది తీసుకుంటూ ఒకటని చెప్తున్నాం, అటు చూసుకుంటూ మొహం తిప్పుకుంటున్నాం. ఇది ఏం చేసినట్టు? వేషధారం తప్పు చేస్తున్నాం. అట దేవుడు ఊరుకోడు. ఏం చేయాలి? వదిలిపెట్టేసుకోవాలి అటువంటి స్వభావాలను. రైట్. నిజంగా మీకు క్వశ్చన్ చేయమంటారా? దీని గురించి మాట్లాడే టైం లేదు. యూదుల్లో యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్యజనులతో సమాధానం పడ్డటువంటి సాధారణమైన విషయమేమి కాదు. నువ్వు ₹1,000,000 ఇచ్చినా నేను అన్యజనుడితో కలిసి భోంచేయను అంటాడు ఈయన. మీకు క్వశ్చన్ చెప్తున్నా పౌలు గారి గురించి. మన ఈ పత్రిక రాసింది ఎవరు? ఈయన ఇశ్రాయేలులో బెన్యామీను గోత్రంలో పుట్టి, కిలికీలని తార్సులో పుట్టి గొప్ప పట్టణ పౌరుడు. బెన్యామీను గోత్రంలో పుట్టాడు. గమలీయేలు దగ్గర వాక్యం నేర్చుకున్నాడు. ఇశ్రాయేలులో అతి నిష్టగల తెగ ఏంటంటే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు బాగా నిష్టగా ఉంటారు. అన్ని జనులు ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఆ దరిదబ్బులు కూడా వెళ్ళరు. అన్ని జనులు వదిలిన గాలి పీల్చినా అపవిత్రం అయిపోతాం అనుకుంటారు పరిసయ్యులు. అటువంటి వాడు ఎవరు? పౌలు గారు. ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? అన్ని జనులకే అపోస్తులుడు అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని జనులతో సేకరణ తీసుకోవాలి, హక్కి కౌగిలించుకోవాలి, పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి, వాళ్ళతో కలిసి భోజనం చేయాలి. అవునా? అన్ని జనులతో, అన్ని జనులంటేనే అసహించుకునేవాడు ఏమైపోయాడు? ప్రేమించేవాడికి మారిపోయాడు. మనోళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంకా కులాల గురించి గొడవలు ఏంటి? సంఘాల్లో కులాలు, మళ్ళీ దాంట్లో కులాల్లో ఇంకా రకరకాల గొడవలు, మళ్ళీ కలరు, రంగు, వర్ణాల గురించి గొడవలు, జాతుల గురించి గొడవలు. దేవుళ్ళు నమ్ముకున్న మనం. ఒక ఆయన, అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక ఆయన పక్కనే రెండు చర్చిలు కట్టాడు. పక్కనే ఒక పాస్టర్ గారు పక్కనే. అక్కడేమో 10 to 11, ఆ పక్కన 2 అడుగులు వేస్తే 10 to 1, 1 to 4 ఏదో మొత్తానికి. ఓపెనింగ్ నన్ను పిలిచారు. ఎందుకు పక్కనే కట్టారంటే, వాళ్ళంటే ఇక్కడ రారండి అన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళరంట, ఎందుకు 2 క్యాస్ట్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ పొరపాటు నన్ను పిలిచారు. అప్పుడు నేను వాడు చెప్పాను, యూదులని అన్ని జనులు కూడా ఏం చేశాడు ఆయన? దేవాలయం అంటే కింద చేసి చెప్తారు. దేవాలయం అంటే అదే. ఏ దేవాలయంలో యూదులకి అన్ని జనులకి ప్రవేశం లేదో, ఇప్పుడు ఆ అన్ని జనులతో కలిసిన యూదులే దేవుని ఆలయం. అదే క్రొత్త నిబంధన సంఘం.
ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అక్కడ ఎంతకీ కూత పెడతారో ఆ రోడ్డు అంత దూరంలో కూడా కనిపించే దూరంలో 4 అడుగులు వేస్తే సంఘానికి రాలేము. మేము వాళ్ళు వేరే క్యాస్ట్, మేము వేరే క్యాస్ట్, నీకెందుకు క్రైస్ట్? మీకు ఇంకేం చెప్పంటారు చెప్పండి? మళ్ళీ ఆ భావజాలం వదిలేయాలి. మేము ఎప్పుడు క్యాస్ట్ గురించి చెప్పి మా సహోదరులు మేము చాలా చోట్ల వెళ్తాం. ఎవరు క్యాస్ట్ లేంటో కూడా మాకు తెలియదు, మేము పట్టించుకోం. అందరితో ప్రేమగా కలిసి భోజనం చేస్తా అన్నింటిలో ఉంటాం. ఎందుకు? యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత అది లోకంలో వదిలేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏమిట్లో తెలుసా? ఏమిట్లు, పెసరట్లు, బొబ్బట్లు, ఏమిట్లో అంట. ఎందుకు అవన్నీ? అలాగైతే మేమేమిట్లో తెలుసా అంటాను నేను. ఇప్పుడు పౌలు గారు అంటారు మేమేమిట్లో తెలుసా అంటాడు. ఎవరు? పౌలు గారు. ఆయన ఎంత గొప్పవాడు కదా. పేతురు గారు ఒక్కసారి చిన్న మిస్టేక్ చేసినందుకు ఉతికి ఎండ వేసేసాడు. ఎవరు? పౌలు గారు. అప్పుడు దాకా అన్ని జనులతో బాగానే ఉండి యాకోబు దగ్గర నుంచి యెరూషలేము నుంచి కొంతమంది రాగానే అన్ని జనులకు దూరం అయిపోయాడు పేతురు గారు. అంటే యెరూషలేములో ఉన్న యూదులందరూ అన్ని జనులతో కలిసి భోజనం చేస్తూ ఒప్పుకోరని, వాళ్ళు లేనప్పుడేమో బాగానే ఉన్నాడు, వచ్చేసరికి ప్లేట్ ప్రయాణం చేసాడు. అప్పుడు సీరియస్ అయిపోయాడు, మనం అలా చేయకూడదని. మీకు అర్థమైందా? ఏంటి చేపలు పట్టుకునే నీకే అంత ఫీలింగ్ ఉంటే నేను ఎవరిని పరిచయండి? పరిచయుడైన పౌలే ఏం చేశాడు? అన్ని జనులతో కలిసిపోయాడు. ఈయన పేతురు గారు చూడండి, చివరికి పేతురు గారు చూడండి, గొప్ప వాళ్ళు ఎలా అవుతారు తెలుసా? మార్చుకోవడం వల్ల, దిద్దుకోవడం వల్ల. తర్వాత ఆయన అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అలా చేయాల్సి వచ్చింది. కానీ అలాగని మనకు కరెక్ట్ అని చెప్పలేం. పౌలు గారు ఖండించారంటే ఖచ్చితంగా అది తప్పే. నెక్స్ట్ 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు సంఘం దేవుని సంకల్పం. తర్వాత 14 నుంచి 21 వచనాలు సంఘం కొరకు ప్రార్థన చేశాడు. అదే మనం చూసాం. రైట్. 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును. దేవుడు సంఘము ద్వారా ఒకటి ఏర్పాటు చేసుకో, తన నానా విధములైన జ్ఞానం చెప్పాలి. నేను మాట్లాడుతాను చెప్పండి. ఇప్పుడు రక్షణ పొందిన మనం ఉన్నాం, రక్షణ పొందిన చాలా మంది ఉన్నారు. కొంతమంది పాటలు పాడతారు. బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడతారా? మనం బాగా పాడతామా? చెప్పండి కదా. ఆయనే బాగా పాడతారు. కాబట్టి ఆదివారం మనందరూ పాటలు మానేసి ఆయన పాటలు పెట్టుకుందాం కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎంత బాగా పాడాడు అంటారా? ఇప్పుడు పాటలు పాడాల్సింది ఎవరు? మనం. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇప్పుడు వివేకానందుడు యేసు ప్రభు గురించి చెప్పాడు. తెలుసా మీకు? నేనే గనక పాలస్తీనాలో పుట్టుంటే నా హృదయంలో పొంగుతున్న రక్తాన్ని తీసి ఆయన పాదాలు అన్నాడు. ఎవరు? వివేకానందుడు. గాంధీజీ గారు కూడా అన్నారు. క్రైస్తవం గురించి, యేసు ప్రభు గురించి చాలా స్టేట్మెంట్లు చెప్పారు. నెపోలియన్ చెప్పాడు, మేము కత్తి పట్టి సామ్రాజ్యాన్ని స్థాపించాం, ఏ కత్తి పట్టకుండా గాయం చేయకుండా ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి యేసుక్రీస్తు వారు. అలా గొప్పలు చాలా స్టేట్మెంట్లు చెప్పారు. నేను మాట చెప్పమంటారా? అవన్నీ వేస్ట్. నువ్వు మరి యేసు ప్రభు గొప్పడు అని చెప్పు, మరి బాప్తిసం పొందలేదే? రక్షణ పొందలేదే? యేసు ప్రభు గొప్పడని పిలవండి, ముఖ్యమంత్రి గారిని పిలవండి, చెప్పడైనా స్టేట్మెంట్ ఎవడో చెప్పండి. క్రిస్మస్లో పెడతారు కదా, పెద్ద వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు పాపుల రక్షకుడు, ఆ పాపుల రక్షకుడిని మీరు అందరూ పూజిస్తున్నారు, మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. అబ్బా ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? దేవుడు
వీళ్ళ నోట స్తుతింపబడాలనుకోవట్ల. రక్షణ అనుభవం కలిగిన సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ప్రకటింపబడాలి. ఇంకా మాట చెప్పమంటారా? రక్షణ పొందిన వాడి ద్వారా స్తుతింపబడాలి, రక్షణ పొందిన వాడి ద్వారా ప్రకటింపబడాలి, రక్షణ పొందిన వాడి ద్వారా తన నానా విధమైన జ్ఞానం ప్రపంచానికి తెలియజేయబడాలి. రక్షణ పొందినవాడు గొప్పోడైనా లేకపోతే బాగా గాత్రం ఉన్నా ఏ గోత్రం అయినా ఉపయోగం లేదు. ఎవరికి? దేవుడికి. బ్రదర్, నేను మంచి పెద్ద గొప్ప అరటిపండు గెల తెచ్చావు, సంతోషం. అయితే దేవుడు ముందు నేనేమడుగుతాడు? నువ్వు రక్షణ పొందేవలేదు. మనకి వాళ్ళు చాలా మంది ఇస్తూ ఉంటారు కదా, కానుకలు ఇస్తూ ఉంటారు మనకి, చాలా సంతోషం. మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఒక విషయం తెలియజేయాలి. తీసుకోవడేటప్పుడు ఒక విషయం తెలియాలి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా సహోదరుడా? నువ్వు రక్షణ పొందాలి. నీకు దేవుని సంఘానికి దేవుని ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం ఉండొచ్చు, చాలా సంతోషం. అయితే దేవుడికి కావాల్సిందేంటి? రక్షణ పొందాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రక్షింపబడిన సంఘము ద్వారానే ప్రతి కార్యక్రమం చేయాలి. సంఘము ద్వారా కాకుండా వేరే ఏజెన్సీ, వేరొక వ్యవస్థ దేవుని మహిమపరిచేది ఏంటి లేదు భూమి మీద. కింద అందుకే ఏమంటారు తెలుసా? 3:21 వచనంలో, కాబట్టి సంఘములో తరతరములకు నానా, చూడండి అక్కడ ఏమన్నాడు? తరతరములు సదాకాలం దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ? సంఘములో మహిమ కలుగును గాక. రైట్, బ్రేక్ తీసుకుంటారా? చిన్న ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అంటే వాటర్ తాగడం.